ఈసారి ఎంపీ ఎలక్షన్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. విశాఖ ఎంపీ అనేది రాజధాని కాబోతుంది. ఎవరు గెలుస్తారు అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ నుంచి భరత్ ఉన్నారు, బాలకృష్ణ అల్లుడు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారి వైఫ్ బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది అమ్మా? తెలుసా ఝాన్సీ గారు? తెలుసా ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు ఈసారి? ఝాన్సీ గారు తెలుసు సార్, బొత్స ఝాన్సీ గారు డైరెక్ట్గా చెప్పేసారు ఝాన్సీ గారు. తెలుసు సార్, ఎందుకంటే మేము కూడా విశాఖ విజయనగరం జిల్లా వాళ్ళమే సార్. మీరా? మేము ఇక్కడ బతుకు తీరు కోసం మేము ఇక్కడ విశాఖలో ఉంటున్నాము. ఝాన్సీ గారు రాజకీయం, బొత్స ఝాన్సీ రాజకీయం తెలుసు. అలాగా వాళ్ళు మామూలుగా గెలిస్తే అందుబాటులో ఉండరు అని రకరకాలుగా టీడీపీలు ప్రచారం చేస్తారు. అంత నిజం అన్నది? అది ఎవరి గురించి ఎవరనేది మంచిగా చెప్పుకోరు కదా సార్. ఇతరుల గురించే చెడుగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు బాగా చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు బాగా చేస్తున్నామని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ ఎవరు బాగా చేస్తున్నారని ప్రజల చేతిలో ఉంది. ఎవరు మంచి న్యాయం చేస్తారనేది ప్రజల చేతిలో ఉంది. ఇవ్వాలనుకున్న ప్రజలు, అది కూడా ఒక గృహిణిగా, ఒక లేడీగా మేమందరం సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే లేడీ ఈరోజు బయటకు వచ్చి చేస్తుందంటే ఒక ఎంపీగా ఎంతో సంతోషం కదా సార్. ఆవిడ ఉన్న స్థాయిలో ఉన్నది ఆవిడకి అన్నీ తెలుసు. ఏమంటారు ఏమండి, తెలియకపోవడం ఏమీ లేదండి. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం అండి. బొత్స ఫ్యామిలీ అంటేనే రాజకీయం. అలాగే ఆవిడ విశాఖ జిల్లాలోనే కోర్టులో మాకు అందరికీ బాగా పరిచయం. అలాగే ఫ్యామిలీగా కూడా పరిచయం ఉందండి. మా ఇంటి పేరు కూడా మజ్జి వాళ్ళం అనండి. అలాగా పరిచయం కూడా బాగా ఉంది. ఆవిడ గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదండి. బొత్స ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాగే ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఎల్లప్పుడికి ఇన్నిసార్లు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి అయితే ఛాన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం లేదండి. అలాగే ఎంవివి సత్యనారాయణ గారికి ఈసారి అవకాశం ఇద్దామని అందరూ ప్రజలందరూ చేస్తున్నారు. ఆయన కూడా రాత్రి పగలు కృషి చేస్తున్నారండి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు, ప్రతి ఒక్క సమస్య కనుక్కుంటున్నారు, ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్న స్పాట్లో ఫోన్ చేసి క్లియర్ చేస్తున్నారండి. అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటారు కానీ ఎక్కడో దొంగ గోండా రాజకీయం చేసిన ఎల్లప్పుడు రామకృష్ణ మాత్రం ఎన్నుకోరు కదండి. నిజమైన రాజకీయాన్ని ఎన్నుకోవాలని చూస్తారు కాబట్టి 4 టీడీపీ గెలిచిన ఎంపీ గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది? బొత్స ఝాన్సీ గారి గెలుపు సులువు అనుకుంటున్నారా, కష్టం అవుతారా? లేదు, బొత్స ఝాన్సీ గారు షూర్ గెలుస్తారు సార్, కంపల్సరీ గెలుస్తారు. ఎమ్మెల్యే సీటు కూడా మందే, ఎంపీ సీటు కూడా వైసీపీ లీడర్దేనండి. వైసీపీ వాళ్ళది కంపల్సరీ. ఈసారి మహిళలందరూ కూడా, ఎందుకంటే ఒక మహిళలే సపోర్ట్ చేసుకుంటున్నారండి. ఆవిడకి ఈరోజు సపోర్ట్ చేస్తే రేపొద్దున మాకు ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంటుంది, మా పిల్లలకి మా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంటుంది. మాకు కూడా ఆస్కారం ఆవిడతో మాట్లాడే ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పడానికి అవుతుంది. కాబట్టి మహిళలు మాత్రం ఈసారి కంకణం కట్టుకున్నాం. అలాగే ఎమ్మెల్యేకి కట్టుకుంటున్నాము, ఎంపీకి కూడా కట్టుకుంటున్నామండి. కంపల్సరీ 2 సీట్లు కూడా కన్ఫర్మ్ అండి, వైసీపీ వస్తుందండి. ప్రధానంగా ఎంపీగా బొత్స ఝాన్సీ గారి గెలుపు ఎలా ఉండబోతుంది? ఖాయమండి, షూర్ అండి. మీరు మరి అడగక్కర్లేదు, 100% షూర్ అండి. కంపల్సరీ వస్తుందనే మేమందరూ కృషి చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి ఆవిడ కోసం ప్రచారం చేస్తున్నారండి. కంపల్సరీ సార్తో పాటు ఎంవివి సత్యనారాయణతో పాటు కూడా ప్రచారం కంపల్సరీ. ఆవిడకి ఎంపీ గారికి వేయమని, ఎమ్మెల్యే గారికి వేయమని సార్ కూడా అందరికీ ప్రచారంలో చెప్తున్నారు సార్.